శుక్లాం బ్రహ్మ విచారసార పరమాద్యాం జగద్వ్యాపినీం వీణా పుస్తకధారిణీం అభయదాం జాడ్యాంధకారాపహాం హస్తే స్ఫాటికమాలికాం విదధతీం పద్మాసనే సంస్థితాం వందే తాం పరమేశ్వరీం భగవతీం బుద్ధిప్రదాం శారదాం. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. ఆగస్టు మాసము ఆషాఢ కృష్ణ తదియ శనివారం నుండి శ్రావణ కృష్ణ తదియ సోమవారం వరకు ఉన్నది. ఈ ఆగస్టు మాసంలో గ్రహాలు ఏ రాశులలో సంచరిస్తున్నాయి అనే విషయాన్ని మనం చూసినట్టయితే, సూర్యుడు ప్రధానమైనటువంటి గ్రహము 17వ తారీఖు వరకు కర్కాటక రాశిలో సంచరిస్తున్నాడు. తదనంతరం సింహరాశిలోకి ప్రవేశిస్తున్నాడు. కుజుడు 2వ తారీఖు నుండి మిథున రాశిలో సంచరిస్తున్నాడు. బుధుడు 5 ఆగస్టు వరకు మిథున రాశిలో సంచరిస్తున్నాడు. 5 ఆగస్టు నుండి 22 ఆగస్టు వరకు కర్కాటక రాశిలో సంచరిస్తున్నాడు. 22 నుండి మాసాంతం వరకు కూడాను సింహరాశిలో సంచరిస్తున్నాడు. గురువు కర్కాటక రాశి అయినటువంటి ఉచ్చ స్థానంలో సంచారం జరుగుతోంది. శుక్రుడు 1వ తారీఖు నుండి కన్యా రాశిలోకి ప్రవేశించి మాసాంతం కూడాను కన్యా రాశిలో సంచరిస్తున్నాడు. శని మీనరాశిలో వక్రించి సంచరిస్తున్నాడు. రాహువు కుంభరాశిలో సంచరిస్తున్నాడు. కేతువు సింహరాశిలో సంచరిస్తున్నాడు. ఈ విధంగా 9 గ్రహాలు ఈ రాశులలో సంచరిస్తున్నాయి. అయితే ఈ సంచారము 12 రాశుల వారికి ఎలాంటి ఫలితాలను ఇవ్వబోతున్నాయి ఈ ఆగస్టు మాసంలో అనే విషయాన్ని మనము విశ్లేషించి తెలుసుకుందాం. మిథున రాశి వారికి ఆగస్టు మాసంలో ముఖ్యంగా పురుషులకు గోచార ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. ఈ ఆగస్టు మాసంలో 17వ తారీఖు వరకు 2వ స్థానంలో సూర్యుడు సంచారం ప్రతికూలం. తదనంతరం 3వ స్థానంలోకి ప్రవేశిస్తున్నాడు, అనుకూలంగా ఉన్నాడు. కుజుడు 2వ తారీఖు నుండి జన్మస్థానంలో సంచారం ప్రతికూలంగా ఉన్నాడు. బుధుడు 1, 2, 3 స్థానాలలో సంచరిస్తున్నాడు, అనుకూలంగా ఉన్నాడు. గురువు ముఖ్యంగా 2వ స్థానంలో సంచరిస్తున్నాడు. ఇది చాలా అనుకూలమైనటువంటి సంచారము. తద్వారా చాలా మనకు లాభాలు చేకూరుతాయి. 2వ స్థానం ముఖ్యంగా కుటుంబ స్థానం. ఇక శుక్రుడు 4వ స్థానంలో శుభ ఫలితాలను ఇస్తాడు. శని 10వ స్థానంలో సంచరిస్తున్నాడు, వక్రించి ఉన్నాడు గనక కొంత మనకు వర్క్ లోడ్ పెరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి ఉద్యోగస్తులకు, వ్యాపారస్తులకు. కాబట్టి కొంత జాగ్రత్తలు తీసుకోండి. ఇక రాహువు 9వ స్థానంలో ఉన్నాడు, ప్రతికూలంగా ఉన్నాడు. కేతువు 3వ స్థానంలో అనుకూలంగా ఉన్నాడు. ఈ విధంగా గ్రహస్థితి ఉంది. అయితే ఓవరాల్గా మనం చూసినట్టయితే ప్రధానమైనటువంటి గ్రహాలతో పాటుగా ప్రతి మాసం కూడాను ప్రభావాన్ని మనకు కల్పించేటువంటి గ్రహాలు సూర్యుడు, అంగారకుడు, బుధుడు, శుక్రుడు, ఈ గ్రహాల యొక్క స్థితి కూడాను మనం లెక్కలోకి తీసుకున్నట్టయితే గురువు, శని, సూర్యుడు 17వ తర్వాత శుక్రుడు, వీళ్ళ యొక్క సంచారము ఈ మిథున రాశి వారికి అనుకూలంగా ఉంది. కుజుడు సంచారం ప్రతికూలంగా ఉంది. కాబట్టి ఓవరాల్గా చూసినట్టయితే ఈ ఆగస్టు మాసము 80% శుభ ఫలితాలు ఉంటాయి మిథున రాశి వారికి. అయితే ప్రధానమైనటువంటి గ్రహము గురువు ధనస్థానంలో సంచారం, కుటుంబ స్థానం, వాక్ స్థానము, ఇలాంటి చాలా విషయాలలో ప్రభావాన్ని చూపించేటువంటి గ్రహము 2వ స్థానంలో సంచారం గనుక ఆర్థికపరమైనటువంటి ప్రోగ్రెస్ ఉంటుంది మీ లైఫ్ లోపల. తద్వారా కుటుంబం లోపల మీకు ఒక ప్రశాంతత ఉంటుంది.
వివాహ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ఈ మాసంలో వివాహం జరిగేటువంటి అవకాశం కూడాను ప్రస్ఫుటంగా మిథున రాశి వారికి కనబడుతుంది. 17 తర్వాత ధైర్య సాహసాలతో మీరు ముందుకు వెళతారు, పనులు సాధిస్తారు. ఇక ఉద్యోగంలో ప్రమోషన్ అవకాశాలు బాగా కనబడుతున్నాయి. ముఖ్యంగా శని దశమ స్థానంలో సంచరిస్తున్నాడు గనక మీరు చేసేటువంటి ఉద్యోగం లోపల, ప్రొఫెషన్లో కొంత మీకు వర్క్ లోడ్ పెరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. అయితే మంచి కెరీర్ను కూడాను ఇస్తాడు దశమ స్థానంలో ఉండడము. ఇకపోతే ప్రభుత్వోద్యోగులకు గుర్తింపు బాగా లభిస్తుంది. ఇక ఏ రంగంలో ఉన్నటువంటి వ్యాపారము, ఏ రంగంలో ఉన్నటువంటి ఉద్యోగులకు కలిసి వస్తుంది అనే విషయాన్ని మనం చూసినట్టయితే టెక్నాలజీ రంగంలో ఉన్నటువంటి వాళ్లకు, ఐటీ రంగంలో ఉన్నటువంటి వాళ్లకు చాలా ప్రోగ్రెస్ కనబడుతుంది ఈ మాసం. ఇక ముఖ్యంగా ఉద్యోగ ప్రయత్నాలు చేస్తూ ఇంటర్వ్యూలకు వెళుతున్నటువంటి వాళ్లకు కూడాను ఈ మాసం బాగా కలిసి వస్తుంది. కొత్త ఒప్పందాలు కుదిరే అవకాశం బాగా ఉంది. ఇక విదేశీ కంపెనీల నుండి మీకు సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నటువంటి వారికి అవకాశాలు బాగా కనబడుతున్నాయి. ఇకపోతే వీసా ప్రయత్నానికి అనుకూలమైనటువంటి సమయము. విద్యార్థులకు ముఖ్యంగా అద్భుతమైనటువంటి మాసం ఈ ఆగస్టు మాసం. ముఖ్యంగా కామర్స్ ఫీల్డ్లో ఉన్నటువంటి వాళ్ళు, అంటే సిఏ చదువుతున్నటువంటి వాళ్ళు లేదా ఎంబీఏ కొరకు ప్రయత్నాలు చేస్తున్నటువంటి వాళ్ళు, మంచి సంస్థ లోపల అడ్మిషన్స్ కొరకై ఎంబీఏ కొరకు ప్రయత్నం చేస్తున్నటువంటి వాళ్ళు, తర్వాత స్టేట్ గవర్నమెంటే కానివ్వండి, సెంట్రల్ గవర్నమెంట్ లోపలనే కానివ్వండి, మంచి స్థాయిలో ఉన్నటువంటి ఉద్యోగాల కొరకై ప్రయత్నాలు చేస్తున్నటువంటి వాళ్లకు కూడాను మంచి సమయము. కొంత ఏకాగ్రతతో మీరు ప్రయత్నాలు చేసినట్టయితే సత్ఫలితాలను పొందేటువంటి అవకాశం బాగా కనబడుతుంది. ఇక ముఖ్యంగా సాహిత్య సంగీత రంగంలో ఉన్నటువంటి వాళ్లకు, మీడియా రంగంలో ఉన్నటువంటి వాళ్లకు, టీచింగ్లో ఉన్నటువంటి వాళ్లకు చాలా అభివృద్ధి కనబడుతుంది ఈ ఆగస్టు మాసం లోపల. శుక్రుడి మూలకంగా మీకు మానసికమైనటువంటి స్థైర్యం ఏర్పడుతుంది. కుటుంబం లోపల సుఖ సంతోషాలు వెల్లువిరుస్తాయి. వివాహ ప్రయత్నాలు చాలా మటుకు మీకు కలిసి వస్తాయి, సంతృప్తిగా ఉంటారు. ఓవరాల్గా మనం చూసినట్టయితే మిథున రాశి వారికి ఈ మాసం, ఆగస్టు మాసం చాలా కలిసి వస్తుంది. ఆస్తుల విషయం లోపల కూడాను మీకు అనుకూలం, ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది. వ్యాపారస్తులు వాళ్ళు చేస్తున్నటువంటి వ్యాపారాన్ని ఎక్స్పాన్షన్ చేయాలి అనేటువంటి ఒక భావనతో ముందుకు వెళ్ళే అవకాశం బాగా కనబడుతుంది. పెట్టుబడులు లాభదాయకంగా ఉంటాయి. పూర్వము పెట్టినటువంటి పెట్టుబడులకు కూడాను ఈ మాసంలో మీరు ప్రతిఫలాలను పొందేటువంటి అవకాశం బాగా కనబడుతుంది. ఉన్నత విద్య కొరకై విదేశాలకు వెళ్ళడము లేదా దేశీయంగా మంచి సంస్థ లోపల కూడాను మీరు ప్రయత్నాలు కొనసాగించినట్టయితే సత్ఫలితాలను పొందుతారు. ఓవరాల్గా మనం చూసినట్టయితే ఈ విధంగా మిథున రాశి వారికి ఆగస్టు మాసంలో చాలా మంచి ఫలితాలు ఉన్నాయి. దీన్ని సద్వినియోగపరచుకోండి. గ్రహస్థితి ప్రతికూలంగా ఉన్నప్పుడు మనము ఆ భగవంతుడి యొక్క అనుగ్రహాన్ని పొందడము చాలా ముఖ్యం. ఆ గ్రహస్థితి ముఖ్యమైనటువంటి గ్రహాలు గురు, శని, రాహువు, కేతువు. ఈ గ్రహాలు ప్రతికూలంగా ఉండడము, గోచార రీత్యా మనకు ప్రతికూల స్థానాలలో సంచరించడము, ఇది ఒక్కటే పూర్తి ఫలితాలను నిర్ణయించకపోయినప్పటికీ చంద్రుని నుండి ముఖ్యమైనటువంటి గ్రహాల యొక్క స్థితి ప్రధానంగా మనకు శాస్త్రంలో చెప్పబడి ఉంది. చంద్రుడు మనస్సుకు కారకుడు. మనస్సే అన్నిటికీ కూడాను కారకం. మనము భావిస్తే ఒక విషయము మంచి అనిపిస్తుంది, మన భావన వారిపై విపరీతంగా ఉన్నట్టయితే అది విభిన్నంగా ఉంటుంది. కాబట్టి మనస్సు చాలా విషయాలపై ప్రభావాన్ని చూపిస్తుంది గనక
చంద్రుని నుండి ముఖ్యమైనటువంటి గ్రహాలు ఏ స్థితిలో ఉన్నారు అనేదే మనం ప్రధానంగా గోచారంలో చూస్తుంటాం. అయితే ఇదే కాకుండా జన్మ సమయం లోపల ఉన్నటువంటి గ్రహస్థితిని కూడాను మనం లెక్కలోకి తీసుకోవాలి. ఆ జన్మ సమయంలో గ్రహాలు ఎలా ఉన్నాయి, మిత్రస్థానాలలో, శత్రుస్థానాలలో, సమస్థానాలలో ఉన్నారా, ఈ ముఖ్యమైనటువంటి గ్రహము సంచరిస్తున్నటువంటి రాశి ప్రతికూలంగా ఉన్నప్పటికీ పుట్టిన సమయం లోపల అష్టక వర్గులో అధికమైనటువంటి పాయింట్స్ను కలిగి ఉన్నట్టయితే మనకు కొంత మంచి ఫలితాలు వచ్చే అవకాశాలు ఉంటాయి. ఇలా ఎన్నో ఫ్యాక్టర్స్ను మనము లెక్కలోకి తీసుకొని ఫలితాలను నిర్ణయించడము అనేటువంటిది శాస్త్రబద్ధం. కాబట్టి గోచార ఫలితాలు ప్రతికూలంగా ఉన్నప్పుడు మనము ముఖ్యంగా గురువు విషయమై ఆలోచించినట్టయితే దక్షిణామూర్తి స్తోత్ర పారాయణం చేసుకోవడము, గురువుకు సంబంధించినటువంటి మూల మంత్రాన్ని జపించడము, దేవానాంచ ఋషీణాంచ గురుం కాంచన సన్నిభం వందనీయం త్రిలోకానాం తం నమామి బృహస్పతి అనేటువంటి మూల మంత్రాన్ని ప్రతినిత్యం కూడాను చదువుకుంటే గురువు యొక్క అనుగ్రహం లభిస్తుంది. తల్లిదండ్రులను సేవించండి. తల్లిదండ్రులు ప్రథమ గురువులు. జన్మతో మనకు అన్నీ నేర్పినటువంటి వాళ్ళు ప్రప్రథమంగా తల్లిదండ్రులు. కాబట్టి వాళ్లకు సపర్యలు చేయడము, వాళ్ళ యొక్క ఆరోగ్య విషయమై మనము మనస్సు నిలపడము, బాగోగులను చూసుకోవడము, ఇవి చాలా ప్రధానమైనటువంటిది. తద్వారా వాళ్ళ యొక్క అనుగ్రహం లభిస్తుంది. అదేవిధంగా శని ప్రతికూలంగా ఉన్నప్పుడు హనుమాన్ చాలీసా చదవండి, ఆంజనేయ స్వామిని కొలవండి, శనికి సంబంధించినటువంటి మూల మంత్రాన్ని ప్రతినిత్యం కూడాను చదువుకోండి. రాహుకేతులు ప్రతికూలంగా ఉన్నప్పుడు అమ్మవారి దేవాలయానికి వెళ్ళండి, అమ్మవారిని కొలవండి, అమ్మవారికి సంబంధించినటువంటి స్తోత్ర పారాయణాలు చేయండి. దుర్గా సప్తశ్లోకి అనేటువంటిది మీకు చాలా ఉపయోగపడుతుంది. దాన్ని మీరు ప్రతినిత్యం కూడాను చదువుకోండి. అందులో ఉన్నటువంటి 7 శ్లోకాలను మీరు ప్రతినిత్యము కూడాను చదవడం మూలకంగా భయము, ఆందోళన ఇవన్నీ కూడాను దూరమైపోయి మీకు విజయము చేకూరేటువంటి అవకాశాలు ఉంటాయి. ఆత్మవిశ్వాసాన్ని మీకు ఆ అమ్మవారు మీ లోపల నెలకొల్పుతారు. కాబట్టి అది చేయండి. గణపతిని స్మరించండి, గణపతి దేవాలయానికి వెళ్ళండి. ఇలా ప్రతికూలంగా ఉన్నప్పుడు మనం చేయవలసినటువంటి కర్తవ్యము భగవంతుణ్ణి సందర్శించుకోవడము, దేవాలయానికి వెళ్ళడము, స్తోత్ర పారాయణాలు చేయడము. తద్వారా మీకు ఆ భగవంతుడి యొక్క అనుగ్రహం లభిస్తుంది. ఈ దుస్థానాలలో సంచరిస్తున్నటువంటి గ్రహాల యొక్క ప్రభావము తగ్గుతుంది, శుభ ఫలితాలు కలుగుతాయి. దీన్ని మీరు ఆచరించండి. శుభం.